ప్రియులరా, కుటుంబాలలో సమస్యలు సర్వసాధారణం. సమస్యలు లేని కుటుంబం ఏది ఉండదు ప్రియులరా. అన్ని కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. కానీ ఆ కుటుంబాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ప్రియులరా, ఆతృత పడాల్సిన అవసరం లేదు. ఆతృత పడి ఏం చేస్తారంటే పెద్దలు కొన్నిసార్లు అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి ఈ సమస్య కారణం నువ్వే, ఈ సమస్య కారణం నువ్వే అని బ్లేమ్ గేమ్ అయిపోద్ది ప్రియులరా. బ్లేమ్ గేమ్లోకి వెళ్ళబాకండి. ఏ సమస్య అయినా, అన్ని సమస్యలైనా అన్నిటికీ జవాబు ఉంది. నువ్వు కేవలము ప్రార్థించి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోగలిగితే మీ కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వేరే వారి సలహాలు తీసుకోండి, తల్లిదండ్రుల సలహాలు తీసుకోండి, బయట వారి ఒపీనియన్స్ వినండి, నో ప్రాబ్లం. కానీ డెసిషన్ మేకింగ్ వచ్చేసరికి మాత్రం నువ్వు నీ భర్త, నువ్వు నీ భార్య, అంతే, ఇంకెవ్వరు కూడా లేదు. మీ ఇద్దరి మధ్యలో భార్య భర్తల విషయంలో ప్రియులరా ఈ 3 పదాలు ఎప్పుడు కూడా ఉండాలి. 3 పదాలు. నంబర్ 1, మీ ఇద్దరు ఒకరికి ఒకరు ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. మన కుటుంబాలు ఎలా ఉంటుందో తెలుసా ప్రియులరా? తెలుసండి వాళ్ళకి, నేను చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి నేను ప్రేమిస్తున్నాను తెలుసు. చెప్తే ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? చెప్తే ఏమైనా అవుతుందా? మనం చెప్పాలి. ఈ రోజుల్లో అందులో వాట్సాప్ ఉన్నాయి, టెక్స్ట్ దెమ్. భార్య భర్తకు చెప్పాలి, భర్త భార్యకు చెప్పాలి. అలా చేయటం వల్ల బలమైన కుటుంబం, బలమైన బంధాలు ఉంటాయి ప్రియులరా. యువర్ హెల్దీ కమ్యూనికేషన్ ఈజ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ యువర్ హెల్దీ ఫ్యామిలీ. ఒక హెల్దీ కమ్యూనికేషన్ పెట్టాలి. మనకి ఎప్పుడైతే ప్రియులరా భార్య భర్త మధ్యలో గొడవలు కానీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఫస్ట్ కట్ అయ్యేది ఏంటండి? నెట్వర్క్. ఫస్ట్ కట్ అయ్యేది కమ్యూనికేషనే. ఇంకా మాటలు ఉండవు, ఫస్ట్ మాట్లాడుకోకుండా ఉంటారు. ఇంకా అందుకనే హెల్దీ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఐ లవ్ యూ అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, థ్యాంక్ యూ అని చెప్పడం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ. నీ భర్త నీ కొరకు కష్టపడుతున్నాడు, పనిచేస్తున్నాడు, పోషిస్తూ ఉన్నాడు, థ్యాంక్ యూ చెప్పడం పర్లేదు. నీ భార్య నీ కొరకు కుటుంబాన్ని చూసుకుంటా ఉంది, వండి పెడతా ఉంది, కుటుంబ పనులలో సహాయం చేస్తూ ఉంది, నీ పిల్లలను చూసుకున్నా, నువ్వు థ్యాంక్ యూ చెప్పడం తప్పేమీ కాదు. యూ షుడ్ సే థ్యాంక్ యూ. పిల్లరా, అలానే మనం అన్ని పనులు ఒకళ్ళ మీదే వేసేసి నేను బలాదూరుగా కూర్చొని అనుభవిస్తానని కూడా చేయకూడదు. మనం అందరూ షేర్ చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ షేర్ చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన కుటుంబం ఉంటుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అని చెప్పడం మర్చిపోవద్దు. వాళ్ళకి తెలియవచ్చు ప్రియ, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, నువ్వు చెప్తావని వారు కోరుకోకపోవచ్చు, కానీ నువ్వు చెప్పాలి. యూ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నెంబర్ 3, ఆల్వేస్ బీ రెడీ టు సే సారీ. చెప్పడానికి రెడీగా ఉండాలి. ఇక్కడే పెద్ద చిక్కుముడి ఎక్కడంటే, నేనెందుకు చెప్పాలండి, నా తప్పే లేదు, తప్పంతా ఆయనదే, తప్పంతా ఆమెదే. ఆమె ఈ మాట అనకుంటే నేను మంచిది సోదరా చెప్తే ఏమవుతుంది? నీ కుటుంబం కొరకే కదా, బయట వాళ్ళ కొరకా? నీ కుటుంబం సంతోషంగా ఉండటమే కదా. ప్రియులరా, చేయెత్తమని అడగను కానీ ఆలోచించండి. గొడవైనప్పుడు, భార్య భర్తకు గొడవైనప్పుడు ప్రియులరా, నిద్రలేని రాత్రులు ఎంతమంది గడుపుతారు? యూ కాంట్ స్లీప్ ప్రాపర్లీ బికాజ్ యూ డోంట్ హ్యావ్ పీస్. నీ మనసులో సమాధానం లేదు కాబట్టి నువ్వు పడుకోలేవు సరిగ్గా. అందుకని ప్రశాంతమైన కుటుంబము, సంతోషకరమైన కుటుంబం ప్రయాసపడాలి ప్రియులారా.